నమస్తే ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మీ పిల్లలలో వయస్సు పెరుగుతున్నా మాట్లాడలు రావటం లేదా? స్పీచ్ లాంగ్వేజ్ థెరపీ అంటే ఏంటి? పిల్లలకు ఎటువంటి సమస్యలు ఉంటే మాటలు రావు? ఆటిజం, ADHD సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి తెలియజేయడానికి మనతో పాటు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఆడియాలజిస్ట్, స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్ డాక్టర్ గుల్వే సచిన్ కుమార్ గారిని అడిగి మరిన్ని విషయాలు, సలహాలు, సూచనలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఆటిజం ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్. బేసికల్గా పిల్లల్లో ఇలాంటి ప్రాబ్లం ఉంది అని చిన్న ఉన్నప్పుడు ఏ ఇయర్లో మనకు తెలుస్తుంది సార్? అండి, ఆటిజం అని అన్నారు. సో ఆటిజము అంటే మనకి చాలా ఎర్లీ ఏజ్ అంటే ఒక 16 monthsలో మనం గుర్తుపట్టవచ్చు. ఇంకా దానికి ఎర్లీగా అంటే పిల్లలు మాటలు ఏవైతే ఉన్నాయో లైక్ బాబ్లింగ్ చేస్తారు, లైక్ మమ్మ మమ్మ అనడం, పాప పాప అనడం, తాత తాత అనడము, ఇలా చేస్తూ అండ్ ఐ కాంటాక్ట్ ఇవ్వడం. అంటే ఎప్పుడైతే మదర్ దగ్గర పిల్లలు ఆడుకోవడము, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర పిల్లలు ఎప్పుడైతే ఆడుకోవడం అనేది చేస్తారో అప్పుడు వాళ్ళు ఐ కాంటాక్ట్ ఇవ్వడం, సోషల్ స్మైల్ ఇవ్వడము, మన మాటలకి మన సౌండ్స్కి నవ్వడము అనేది చేస్తూ ఉంటారు. ఒకవేళ ఇది మనం గమనించలేకపోతున్నాము పిల్లల్లో అంటే దట్ ఈస్ రెడ్ ఫ్లాగ్ ఫర్ ద ఆటిజం అండి మనకి. ఓకే. అండ్ డిలే, స్పీచ్ డిలే అని అన్నారు. స్పీచ్ డిలే అనేది ఏదైనా కాజ్ ఉంటే మనకి డిలే అనేది జరుగుతుంది. అంటే ఈ పాప పాప అని ఇందాక అన్నాం కదా, దాన్ని బాబ్లింగ్ అని అంటాము. ఆర్ కొంతమంది పిల్లల్లో జార్గర్ స్పీచ్ అనేది కూడా చూస్తాము ఎర్లీ ఏజెస్లో. అంటే బిఫోర్ 1 year ఆర్ 1 year ఉన్న పిల్లల్లో, 1 సంవత్సరం ఉన్న పిల్లల్లో జార్గర్ స్పీచ్ అనేది చూస్తాము అండ్ బాబ్లింగ్ అనేది చూస్తాము. అంటే ఏదో ఒక సౌండ్ అనేది చేస్తూ ఉండడం, కూయింగ్ అనేది చేస్తూ ఉండడము, దాన్ని ఆ సౌండ్ చేస్తూ నవ్వడము, దాన్ని ఎంజాయ్ చేయడం చేస్తూ ఉంటారు పిల్లలు. సో ఒక 10 నెలలు వచ్చేసరికి 1-2 పదాలు అనేవి వస్తాయి. అమ్మ, తాత, బాబా అని ఇలా చెప్తారు. ఒక 14 నెలలు వచ్చేసరికి అవి కాస్త 5, 7 అలా పదాలు అవుతాయి. తర్వాత 14 నెలల నుంచి మదర్గా గుర్తుపట్టడం, అమ్మ అనడము, మమ్మీ అనడము, తాత అనడము, పాప అనడము, ఇది మీనింగ్ఫుల్గా రావడం అనేది జరుగుతుంది. ఇది ఒకవేళ మనకి డిలే అనేది కనుక కనిపిస్తే మనము అది మనకి రెడ్ ఫ్లాగ్. ఓకే, ఇది చెప్పట్లేదు పిల్లలు, ఇది రావడం లేదు, కాన్స్టెన్సీ లేదు, ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ ఉంది అని అనుకుంటే మాత్రం దట్ ఈస్ ద రెడ్ ఫ్లాగ్ ఫర్ అస్. సో అది అర్లీ సిమ్టమ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది పిల్లల్లో ఫిట్స్ వచ్చాయి అనుకుందాము. ఓకే, ఫిట్స్ వస్తే కూడా కొంతమంది పిల్లల్లో మాటలు డిలే అవుతాయి. లేదంటే నడవడము, నిలబడము, పాకడము, ఇది కూడా అంతా డిలేగా జరుగుతుంది. సో దీన్ని మోటార్ మైల్ స్టోన్స్ అని అంటాం మనము. ఒకవేళ ఇది కూడా డిలే అవుతుంది అంటే మనకి మాటలు కూడా డిలే అవుతాయి మనకి. ఓకే, సో ఈ ఫిట్స్ ఉన్న పిల్లల్లో మోటార్ మైల్ స్టోన్స్ డిలే ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఎర్లీగా అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 5 months నుంచి మనము ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అనేది ఇవ్వచ్చండి. ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఈ మన ఏదైతే ఫేషియా ఏదైతే ఉందో ఈ ముఖానికి ఉన్న అన్ని మజిల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం స్ట్రెంథనింగ్ చేస్తాము. ఫిట్స్ రావడం వల్ల కొంతమంది పిల్లల్లో ఈ మజిల్ అనేది వీక్ అయిపోతుంది. వీక్ ఉండడం వల్ల దాన్ని సరిగ్గా కదపడం కానివ్వండి, టంగ్ మూమెంట్స్, నాలుక యొక్క కదలికలు కానివ్వండి, లేదంటే ఈ నోరు తెరవడము, కొంతమంది పిల్లలు ఫీడ్ కూడా తీసుకోలేరు, మదర్ ఫీడ్ కూడా తీసుకోలేరు. ఈవెన్ బాటిల్ ఫీడ్ చేస్తున్నా కూడా పక్క నుంచి వచ్చేయడము అంతా చేస్తూ ఉంటారు. ఏదైతే నార్మల్గా పిల్లల్లో ఏదైతే సక్కింగ్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో పాలది, అది వీళ్ళల్లో కాస్త తక్కువ ఉంటుంది. సో వీళ్ళకి మనం ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 5 monthsలోనే మనం ఇస్తే కనుక మంచి ఇంప్రూవ్మెంట్ అనేది మనకి కనిపిస్తుంది. సో అట్ ద ఏజ్ ఆఫ్ 5 months నుంచి కూడా మనము థెరపీ అనేది ఇవ్వచ్చు. కొన్ని కండిషన్స్లో ఫీడింగ్ ఇష్యూస్ ఉంటాయి. అంటే ఒక కాలర్ ఉన్నారు, తర్వాత కంటిన్యూ చేద్దాం. భరత్ కుమార్ గారు తిరుపతి నుంచి ఉన్నారు. నమస్కారం అండి భరత్ కుమార్ గారు. నమస్కారం మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. మా బాబుకి 4 సంవత్సరాల వయసు సార్. చెప్పండి. బాబు ADHD ఉన్నాడు సార్ బాబు. ఓకే అండి. మేము మామూలుగా ఇంత ముందు హైదరాబాద్ లో అక్కడ సార్ దగ్గర హోమియోపతి మెడిసిన్ 6 months వాడినాం సార్. ఓకే అండి. వాడేటప్పుడు కొద్దిగా పర్వాలేదు సార్. దాని తర్వాత మేము మెడిసిన్ వదిలేసినాం సార్. ఓకే అండి. మళ్ళా
మేము వదిలేసినాక మళ్ళీ మామూలుగా ఎక్కువ అల్లరి చేస్తున్నాను సార్. అలర్ట్ చేస్తున్నాడు. సి అండి, ADHD సమస్య అంటేనే మనకి దాని ఫుల్ ఫామ్ ఏంటంటే మనకి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అండి. ఓకే, మనకి పేరులోనే మనకు తెలుస్తుంది వాళ్ళకి అటెన్షన్ అనేది తక్కువ ఉంటుంది అండ్ పిల్లలు వచ్చేసి ఎక్కువ హైపర్గా ఉంటారు అని అర్థం అన్నమాట. మనకి అంటే ఉన్న ఉల్లాసం కంటే ఎక్కువ ఉల్లాసంగా ఉన్నారు అని అర్థం అన్నమాట. సో దానివల్ల వాళ్ళకి మాటలు కానివ్వండి, వాళ్ళ అటెన్షన్ అంటే జాయింట్ అటెన్షన్ ఏదైతే అంటామో అది తక్కువ ఉంటుంది, ఐ కాంటాక్ట్ కూడా తక్కువ ఉంటుంది వీళ్ళకి, అండ్ మీనింగ్ఫుల్ స్పీచ్ అనేది మనకి కనిపించదు దీంట్లో. సో మీరు ఒకవేళ స్పీచ్ థెరపీ తీసుకుంటే కనుక తన రిసెప్టివ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ముందుగా చూస్తాము. అంటే అర్థం చేసుకునేది ఎంత ఉంది బాబుది, ఎంతవరకు లాంగ్వేజ్ని భాషని అర్థం చేసుకుంటున్నాడు, అలాగే ఎంతవరకు మాట్లాడుతున్నారు అన్నది మనము ముందుగా అసెస్మెంట్ చేస్తాము, ఎవాల్యుయేషన్ చేస్తాము. దానికి తగినట్టుగా మనము ఇప్పుడు బాబు మీరు 4 సంవత్సరాలు అని అన్నారు, 4 సంవత్సరాలు లాగానే ఉన్నాడా లేదు అంటే 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అలా ఉన్నాడా మాట్లాడడం అనేది మనం చూస్తాము. దానికి తగినట్టుగానే మనము స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి. సో మీరు ఒకవేళ నియర్ బై మీకున్న స్పీచ్ థెరపీ క్లినిక్కి వెళ్ళి అక్కడ అసెస్మెంట్ తీసుకొని మీరు ఒకవేళ గనక థెరపీ తీసుకుంటే మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. అండ్ ADHD అన్నారు కాబట్టి రూట్ ఆఫ్ కాజ్ మనకి హైపర్ యాక్టివిటీ ఉంటుంది. దానికి తగినట్టుగానే మీరు సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ ఇట్స్ నథింగ్ బట్ ఆక్యుపేషనల్ థెరపీ కూడా తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ADHDలో ఇంకో సమస్య ఉంటుంది, ఐ కాంటాక్ట్ ఇవ్వలేరు వాళ్ళు. సో విజన్ థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలు ఎప్పుడైతే స్కూల్కి వెళ్తారో అక్కడ చదవడం రాయడంలో కూడా చాలా వరకు ఇబ్బంది పడతారు. ఇంకా పెద్దగా అవుతాయి, ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతాయి, వాళ్ళ హోంవర్క్ వాళ్ళు రాయాలి అంటే వాళ్ళు రాయలేరు. సో మదర్కి కానివ్వండి, టీచర్కి కానివ్వండి అక్కడ ఇబ్బందులు గురవుతారు. సో మీకు ఫ్రీక్వెంట్గా కంప్లైంట్ వస్తూ ఉంటుంది పిల్లలు రాయడం లేదు, అలర్ట్ చేస్తున్నాడు అనేది. సో కంపల్సరీగా విజన్ థెరపీ, స్పీచ్ థెరపీ, వీలవుతే మీకు బిహేవియర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి లేదంటే తెలివితేటలు బాగానే ఉంటాయి, కాకపోతే ఇక్కడ చూడాల్సింది బిహేవియర్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి బిహేవియర్ థెరపీ అనేది తీసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఒకవేళ మీరు సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ తీసుకుంటున్నా కూడా మీకు మంచి రిజల్ట్స్ రాకపోతే కనుక ఒకసారి క్రేనియోసాక్రల్ థెరపీ అనేది ఉంటుంది మనకి, అండ్ వెజరల్ మ్యానిపులేషన్ అనేది కూడా ఉంటుంది. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి మీకు. బాబు మీకు నియర్ టు నార్మల్ అనేది కనిపిస్తాడు చాలా వరకే. మరో కాలర్ రవికుమార్ తణుకు నుంచి రెడీగా ఉన్నారు. నమస్కారం అండి రవికుమార్ గారు. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. మా అబ్బాయి అండి ADHD అండి. ఏజ్ ఎంత అండి బాబుది? బాబుదండి ఏజ్ ఇప్పుడు 14 వచ్చినాయండి. 14 ఇయర్స్ అండి. ఓకే, సో 14 ఇయర్స్ అని అంటున్నారండి. సో ఇవ్వాల్సింది ఏంటంటే ఒకటి ఆక్యుపేషనల్ థెరపీ అనేది ఇవ్వాలండి బాబుకి కంపల్సరీగా. రెండవది వచ్చేసి మీకు స్పెషల్ స్కూల్ ఏమన్నా ఉందా అనేది చూడండి. ఒకవేళ స్కూల్లో మీకు నార్మల్ స్కూల్లో ఒకవేళ జాయిన్ చేయించుకోకపోతే మాత్రం స్పెషల్ స్కూల్కి వెళ్ళండి. ఎందుకంటే ఏజ్ అనేది చాలా వరకు పెరిగింది. పిల్లల్ని మనము 10 ఇయర్స్ లోపు చాలా బాగా మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎర్లీ సిమ్టమ్స్ని మనం గుర్తుపెట్టుకొని ఎర్లీగా మనం ట్రీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వన్స్ 10 క్రాస్ అయిన తర్వాత పిల్లల్ని ట్రీట్ చేయడం చాలా వరకు కష్టమవుతుంది. సో మీకు దగ్గరలో ఉన్న స్పీచ్ థెరపీ సెంటర్ కానివ్వండి లేదంటే చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ కానీ కనుక ఉంటే అక్కడ అన్ని రకాలుగా మీరు ట్రీట్ చేసుకోవచ్చు. మెయిన్లీ లాంగ్వేజ్గా వచ్చేసి ADHD అంటున్నారు కాబట్టి ఫ్లూయెన్సీ అనేది ఉండదు, అండ్ ప్రజెంట్ ఫాస్ట్ ఫ్యూచర్ అండ్ స్టోరీస్లో కొద్దిగా డిఫికల్టీ అనేది వస్తుంది పిల్లల్లో. అది కూడా మీకు స్పీచ్ థెరపీ కనుక తీసుకుంటే అది కూడా మీకు సాల్వ్ అయిపోతుంది మీ ప్రాబ్లం. మరో కాలర్ జంగారెడ్డి హైదరాబాద్ స్టడీగా ఉన్నారు. నమస్కారం అండి జంగారెడ్డి గారు. హలో అండి. సార్ మా మన్మన్కి 5 సంవత్సరాలు, సరిగ్గా మాటలు వస్తలేవు. చెప్పండి అండి. మాటలు వస్తలేవు, 5 ఇయర్స్ అయింది, మాటలు వస్తలేవు. ఓకే అండి, బాబుకి ఫిట్స్ ఏమైనా వచ్చాయండి? ఏం లేదండి. ఏం లేదు. బాబు హైపర్ యాక్టివ్ ఏమైనా ఉన్నాడా అండి? ఏం లేక కసి కోపం ఎక్కువ ఉంటుంది దగ్గర. కసి కోపం ఎక్కువ ఉంటుంది. మీకు ఐ కాంటాక్ట్ ఇస్తాడా అండి? మాట్లాడేటప్పుడు మీ వైపు చూస్తాడా మీ బాబు? అసలు పిలిస్తే పలుకుతాడు. పిలిస్తే పలుకుతాడు. మీరు చేసే అన్ని యాక్షన్స్ అవన్నీ గుర్తుపడతాడా? దాన్ని ఇమిటేట్ చేస్తాడా? కాపీ చేస్తాడా? టీవీ పెట్టాలని తోకపోతాడు, అది కావాలని తోకపోతాడు అని
మాట్లాడాడు. అండి ఇది ఎక్స్ప్రెసివ్ డిలే అనేది ఉండొచ్చు. అండ్ రెండవది వచ్చేసి దేర్ షుడ్ బి ఏ కాజ్, అంటే మీరు ఇమిటేట్ కానివ్వండి, లేదంటే నేమ్ కాల్ రెస్పాన్స్ కానివ్వండి, ఏజ్ అప్రోప్రియేట్ లేకపోతే కనుక ఒకసారి ఇవాల్యుయేట్ చేసేయండి. ఇవాల్యుయేట్ చేసిన తర్వాత దానికి తగినట్టుగా థెరపీస్ అనేది తీసుకోవాలి. స్పీచ్ థెరపీ అనేది మ్యాండేటరీ, ఎందుకంటే తన ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది డిలే ఉంది, యాజ్ వెల్ as తను అర్థం చేసుకునే లాంగ్వేజ్ కూడా ఏదైతే ఉందో అది కూడా డిలేనే కనిపిస్తుంది మనకి. సో కంపల్సరీ ఒకసారి స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్తో మీరు కలిసి అసెస్మెంట్ చేసుకుంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. స్పీచ్ థెరపీ ఎన్ని రోజులు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరో కాలర్ బాబా జనగాం నుంచి రెడీగా ఉన్నారు. నమస్కారం అండి బాబా గారు. నమస్కారం మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్తే అండి, చెప్పండి. సార్ నమస్తే సార్. మేము జనగాం నుండి మా మల్వరాలు 3 సంవత్సరాలు ఉంటాయి సార్. చెప్పండి. అయితే ఇంకా మాటలు రావట్లేదు, పూర్తిగా రావట్లేదు. కానీ కొంచెం పోతే మనుషులను గుర్తుపడుతుంది, దగ్గరకు వచ్చి ఆడుకుంటుంది, అంతా చేస్తుంది. క్లియర్ గా మాట్లాడట్లేదు. పిల్లలతో కలిసి ఆడుకుంటుందండి పాప? 3 సంవత్సరాలు ఉంటుంది సార్. పిల్లలతో కలిసి ఆడుకుంటుందా పాప? ఆడుకుంటది. అంగన్వాడీ స్కూల్ కూడా పంపుతాం. ఓకే, బాగా ఒక చోట కూర్చోవడం అంతా చేస్తుందా పాప? చేస్తారు సార్. రైట్ అండి. సో ఒకసారి మిస్ఆర్టికులేషన్స్ ఉన్నాయేమో, ఇది మీరు జస్ట్ స్పీచ్ థెరపీ ఒకటి ఇస్తే మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. 3 years అంటున్నారు కాబట్టి ఇట్స్ ఎ గుడ్ ఏజ్, మంచి ఏజ్ ఇది. ఈ ఏజ్లో మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటే కనుక చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే ఇంతకుముందు ఒక కాలర్ 14 years అని చెప్పారు కదండి. అంటే 14 years లో గుర్తించడం అంటే నిజంగా కష్టం. అసలు ఎలా అంటే పేరెంట్స్ ఎర్లీగా తెలుసుకుంటే బాగుంటుంది కదా, వాళ్ళకి మీరు ఏం సజెషన్స్ ఇస్తారు? అయ్యండి. సో ఇది ఎర్లీ సిమ్టమ్స్ని మనం చాలా వరకు గుర్తుపట్టాలండి. ఇప్పుడు పేరెంట్స్ కొన్ని సందర్భాల్లో అంటే వాట్ వీ సీ ఈజ్ జనరల్గా క్లినిక్కి ఇప్పుడు హాస్పిటల్కి చాలామంది వస్తారు. మేము గుర్తుపట్టాం సార్, కాకపోతే మాకు ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల మేము రాలేకపోయాము, లేదంటే మాకు అవైలబిలిటీ లేక మాకు దగ్గరలో స్పీచ్ థెరపీ హాస్పిటల్లో క్లినిక్ అనేది లేకపోవడం వల్ల మేము తీసుకోలేకపోయాము అనేది అంటారు చాలా వరకు. అంటే నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి, వాళ్ళకి రీజన్స్ ఉన్నాయి. కాకపోతే ఒకసారి ఏజ్ వెళ్ళిపోయిన తర్వాత పెద్దగా చేయడానికి ఏముండదండి మనకి. ఎందుకంటే మన బ్రెయిన్ అనేది 0 to 3 yearsలో కొంత డెవలప్ అవుతే ఈ 4 to 7 yearsలో ఇంకాస్త డెవలప్ అవుతుంది మనకి. దెన్ 8 to 10 yearsలో బ్రెయిన్ అనేది మ్యాక్సిమం డెవలప్ అనేది అయిపోతుంది మనకి. దాని తర్వాత ఏమవుతుంది అంటే ఈ హార్మోనల్ చేంజెస్ అనేవి అన్నీ జరుగుతూ ఉంటాయి మనకి బాడీలో. ఓకే, అండ్ దాంతోపాటు ఇంకే ఒకటి ఏంటంటే వాళ్ళ హైట్ అనేది పెరుగుతుంది, వెయిట్ పెరుగుతుంది. కాబట్టి ట్రీట్ చేయడానికి చాలా డిఫికల్టీస్ అనేవి వస్తాయి మనకి. ఓకే, సో పిల్లలు ఎంత ఎర్లీ ఏజెస్లో ఉన్నారు అంటే మీరు ఎంత త్వరగా ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తారో అంతే త్వరగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ మనకి. ఎర్లీగా ఐడెంటిఫై చేసిన ట్రీట్మెంట్ తీసుకోవడం లేదు అంటే అది నెగ్లిజెన్సీ అని కూడా చెప్పొచ్చు ఒక మాటలో. అంటే మనకి మరో కాలర్ శ్రీలక్ష్మి పల్నాడు నుంచి రెడీగా ఉన్నారు. నమస్కారం అండి శ్రీలక్ష్మి గారు. మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ మా అబ్బాయి 9 years సార్. చెప్పండి. మా అబ్బాయికి మామూలుగా మాటలు స్లోగా వచ్చాయి ఈ మధ్య. అంతకుముందు 4 years అప్పుడు పిలుచులు వచ్చాయి మా అబ్బాయికి. తర్వాత క్యూర్ అయింది సార్. టాపిక్ హాస్పిటల్ గురించి తగ్గిపోయింది. కానీ మా అబ్బాయి 5 పెరిగాడు, బాగానే ఉన్నాడు. కానీ గుర్తుంటుంది కానీ చదువు అనేది రాలేదు సార్ మా అబ్బాయికి. అంచెం రాస్తాడు, చూసి రాస్తాడు, కాపీ చేస్తాడు, పేస్ట్ అన్ని చేస్తాడు. నెంబర్లు అనేది గుర్తుపట్టలేకపోతున్నాడు. సో అండి ఇది లెర్నింగ్ డిసబిలిటీ కింద కేటగరైజ్ అనేది అవుతుందండి మనకి. అంటే పిల్లలు ఫిజికల్గా ఎంత బాగా వర్క్ చేసినా, వాళ్ళు మనం చెప్పింది ఎంత బాగా ఫాలో అయినా కొంతమంది ఏంటంటే చదువులో రాణించలేరు. దాన్ని మనం లెర్నింగ్ డిసబిలిటీ అని అంటాం. లెర్నింగ్ డిసబిలిటీలో మనకి డిస్గ్రాఫియా, డిస్కాల్కులియా ఇలా చాలా ఉన్నాయి మనకి. సో స్పెసిఫిక్గా ఎక్కడ తను ల్యాగ్ అవుతున్నాడు అనేది మనం గుర్తుపట్టాల్సి ఉంటుంది. సో వాళ్ళ కోసం స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది కూడా ఉంటుంది. లేదంటే మీరు కొన్ని సెషన్స్ మీరు థెరపీ ఇవ్వడం వల్ల ఏంటంటే ఒక స్పెషల్ కేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ తనకి ఈజీగా ఎలా అర్థమవుతుంది అన్న దానిపైన వాళ్ళు ఫోకస్ చేస్తారు. సో మీకు నియర్ బై ఉన్న చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ని కనుక మీరు అప్రోచ్ అవుతే మీకు అసెస్మెంట్ తీసుకొని మళ్ళీ సో ఆ బాబుకి ఎక్కడ ఇష్యూ అనేది అవుతుంది, రాయడంలో పెద్దగా ఇష్యూ అవుతుందా, లేదంటే పాఠాలు అర్థం చేసుకోవడంలో ఇష్యూ అవుతుందా, లేదంటే లెక్కలు చేయడానికి ఏమైనా మ్యాథ్స్లో ఏమైనా ఇష్యూ అనేది అవుతుందా, ఇలా ప్రతిదీ మనం అసెస్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. దాని తర్వాత తనకి ఈజియెస్ట్ వే
ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనే దానిపైన ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండి. ఓకే, ఒకసారి మీరు మీకు నియర్ బై ఉన్న సెంటర్లో మీరు అప్రోచ్ అనేది అవ్వండి, లేదు అంటే మీరు అశోకాకి అయినా మీరు రావచ్చు. మరో కాలర్ సుధారాణి విజయవాడ నుంచి రెడీగా ఉన్నారు. నమస్కారం అండి సుధారాణి గారు. హలో అండి, హలో మాట్లాడండి డాక్టర్ గారితో. సుధారాణి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మా అక్క వాళ్ళ బాబుకి 5 years అయిందండి. బాబుకి ఇప్పటి వరకు ఇంకా అదే మాటలు రాలేదు. ఓకే అండి. అంటే చిన్న చిన్నగా కొంచెం అమ్మ, మామ, బావ అని చెప్పి అంటా ఉంటాడు. ఓకే. చిన్నప్పటి నుంచి బాబుకి కొంచెం ఒక 5-6 months నుంచి ఫిక్స్ అది వస్తుంది. బ్రెయిన్ లో కొంచెం నరాలు వీక్ గా ఉన్నాయి అని అన్నారు. అవునండి. న్యూరాలజిస్ట్ కి చూపించామండి ఇక్కడ విజయవాడ బిందు న్యూరో కేర్ లో చూపించాము. ఓకే అండి. అప్పటి నుంచి కొంచెం బాగా పర్లేదు, కానీ వాళ్ళేమో స్పీచ్ థెరపీ అని ఓటీ క్లాసెస్ ఇప్పించండి అని చెప్తున్నారు. ఓకే అండి. బాబు నడుస్తున్నాడండి ఇప్పుడు? నడుస్తాడు, కానీ మొన్నటి వరకు కొంచెం తోస్తో నడిచాడు. ఓకే. పరిగెత్తినప్పుడు ఇంకా అలా కాళ్ళు ఎత్తే పరిగెడతా ఉంటాడు, కంప్లీట్ గా నేల మీద పెట్టలేడు. ఓకే. ఐ కాంటాక్ట్ ఇస్తాడండి మీ బాబు? ఇప్పుడు పర్లేదండి, ఇప్పుడు బానే ఉంది. పలికి మీరు పిలిచిన ప్రతిసారి పలుకుతాడా? పలుకుతాడండి. ఓకే అండి. సో ఒకసారి ఏంటంటే ఈ ఫిట్స్ అనేది ఉంది అని అన్నారు. సో దానికోసం ఒకసారి ఏంటంటే అసెస్మెంట్ చేయడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్. జస్ట్ ఈ ఆక్యుపేషనల్ థెరపీ అండ్ స్పీచ్ థెరపీనే ఇవ్వాలా, లేదు అంటే ఫిజియోథెరపీ కూడా ఏమైనా యాడ్ చేయాలా, అండ్ దాంతోపాటు ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ కూడా ఏమైనా యాడ్ చేయాలా అనేది మనం చూడాలి అండి. ఎందుకంటే పిల్లల్ని మనము గ్లోబల్గా ట్రీట్ చేస్తేనే వాళ్ళు నియర్ టు నార్మల్ అనేది వస్తారండి. ఏదైనా ఒక ఏరియాని మనం ట్రీట్ చేస్తే కనుక పిల్లలు నియర్ టు నార్మల్ రారు. ఏదైనా ఒక ఏరియాని మనం ట్రీట్ చేసాము అంటే ఆ పర్టికులర్ ఏరియా అనేది డెవలప్ అవుతుంది, మనకి అన్ని ఏరియాస్ నియర్ టు నార్మల్ రాదు. సో అదేంటంటే ఏదైతే ల్యాగ్ ఉన్న ఏరియాస్, ఏదైతే డిలే ఉన్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అది మనకి కళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. సో పిల్లలు ఏదో తక్కువ ఉంది అన్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. సో కంపల్సరీగా మీకు నియర్ బై ఉన్న సెంటర్కి మీరు వెళ్ళి ఒకసారి అసెస్మెంట్ చేసుకోండి, లేదంటే అశోకాకైనా రావచ్చు మీరు. మరో కాలర్ అనంతరావు హైదరాబాద్ నుంచి రెడీగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మా పాపకి స్పీచ్ డిలే ఉంది. ఓకే అండి. ఈ పాపకి ఫస్ట్ మేము 2 years అప్పుడు ఐడెంటిఫై చేశారు, ఆల్రెడీ అసెస్మెంట్ చేయించాము. అప్పుడు 2 years అప్పుడు ఏమని చెప్పారంటే 1 year ఇట్లా డిలే ఉంది పాప అని చెప్పారు. ఏం డయాగ్నోసిస్ ఏం చేశారండి? దేని వల్ల డిలే ఉంది అని చెప్పారు? స్పీచ్ అంటే మైల్డ్ ఆటిజం అని చెప్పారు. మైల్డ్ ఆటిజం అని చెప్పారు. ఓకే, రైట్ అండి. మీరు అన్ని విధాలుగా మీరు ట్రీట్ చేసే స్పీచ్ అనేది ఎప్పుడైనా మనకి ఎండ్ ప్రోడక్ట్ అండి. అంటే బిహేవియర్ బాగుండాలి, హైపర్ యాక్టివిటీ తగ్గాలి, కాగ్నిషన్ బాగుండాలి. ఓకే, దాంతోపాటు కాంప్రిహెన్సివ్ లాంగ్వేజ్ అంటే అర్థం చేసుకునే లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఇదంతా బాగున్నప్పుడు మనకి లాస్ట్లో వచ్చేది మనకి ఎండ్ ప్రోడక్ట్గా చెప్తాము, అది ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్. అంటే మనం మాట్లాడేది ఏదైతే ఉందో అది ఎండ్ ప్రోడక్ట్ అన్నమాట. సో కంపల్సరీగా మీరు అన్ని వైపులుగా మీరు పాపని ట్రీట్ అనేది చేయండి. అంటే స్పీచ్ థెరపీ ఇవ్వండి, విజన్ థెరపీ ఇవ్వండి, బిహేవియర్ థెరపీ ఇవ్వండి. ఓకే, అండ్ ఆక్యుపేషనల్ థెరపీ అనేది కూడా ఇవ్వండి. ఎందుకంటే మ్యాక్సిమం పిల్లల్లో ఆటిస్టిక్ పిల్లల్లో అంటే ఒక 70 to 80% పిల్లల్లో ఏంటంటే బిహేవియర్ ఇష్యూస్ కూడా ఉంటాయి, అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి విజన్ ఇష్యూస్ కూడా ఉంటాయి వీళ్ళల్లో. సో కంపల్సరీగా ఆ ఏరియాని కూడా మీరు కంప్లీట్గా ట్రీట్ చేయండి, లేదు అంటే వాళ్ళకి షార్ట్ మెమరీ ఉండడం అనేది కూడా జరుగుతుంది దీనివల్ల. మరో కాలర్ రాజా హనుమాన్ వెస్ట్ గోదావరి నుంచి రెడీగా ఉన్నారు. నమస్కారం అండి. హలో, నమస్తే అండి. మాట్లాడండి డాక్టర్ గారితో. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అదే పాపకి 6వ సంవత్సరం అండి. మాటలు మాట్లాడుతుంది కానీ తక్కువగా బొంగురుగా మాట్లాడుతుందండి. ఇప్పుడు పీజీ 2 చదువుతుందండి, యూకేజీ. ఓకే. అదే దానికోసం ఒకసారి అడిగాము, ఏం చేద్దాం దానికోసం చేశాను. ఓకే అండి. పాపకు ఒకసారి టంగ్ టై ఉందా లేదా అన్నది ఒకసారి చెక్ చేయించుకోండి అండి, లేదంటే షార్ట్ టంగ్ ఏమైనా ఉందా అన్నది చెక్ చేయించుకోండి. సో మీరు బొంగురుగా మాట్లాడుతుంది అని అంటున్నారు కాబట్టి ఒకసారి సాఫ్ట్ ప్యాలెట్ కూడా చెక్ చేసుకోండి, పాపకి ఏమైనా హోల్ ఏమైనా ఉందా అన్నది చెక్ చేసుకోండి అక్కడ. సో ఈ అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేశాక మీరు స్పీచ్ థెరపీ తీసుకుంటే కనుక ఆ ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతుందండి. పాపలో ఫ్లూయెన్సీ అనేది కూడా పెరుగుతుంది మీకు. ఒకవేళ టంగ్ టై ఉంది అంటే కనుక ఫ్రెనెక్టమీ అనేది చేయించుకోవాలి అండి. అది ఒక చిన్న ఆపరేషన్, అది చేయించుకుంటే కనుక పాప టంగ్ ఏదైతే ఉందో
అది ఎన్లార్జ్ అంటే మనకి ఎక్స్టెన్షన్ అనేది పెరుగుతుంది మనకి. సో దానివల్ల కూడా మనకి ఫ్లూయెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. అలాగే ఈ మధ్య కాలంలో ADHD ఆటిజం కేసెస్ ఎందుకు ఎక్కువగా చూస్తున్నామండి? దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఫర్ దిస్. ఒకటి ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడము, రెండవది కరోనా అనేది రావడము, మూడవది వచ్చేసి మనకి గ్యాడ్జెట్స్ ఏవైతే ఇప్పుడు ఇంతకుముందు వర్చువల్ గ్యాడ్జెట్స్ పెద్దగా ఉండేవి కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇంట్లో అంటే బీద కానివ్వండి లేదంటే ధనవంతులు అని దీంట్లో ఎలాంటి తేడా అనేది లేదు. సో ఈ ఫోన్ అనేది రావడము, దాంట్లో వాళ్ళు అవర్స్ టుగెదర్ గంటల కొద్ది దాంట్లో ఉండడము, దాన్నే ఎక్కువ చూడడము, దాన్నే ఇమాజిన్ చేసుకోవడము, దానిలాగానే బిహేవ్ చేయడము, ఇది చాలా వరకు పిల్లల్లో ఎఫెక్ట్ చేస్తుంది. అందుకని ఈ మధ్య మనం ఏం చేస్తున్నామంటే వర్చువల్ ఆర్టిస్టిక్ ఫీచర్స్ అనేవి ఎక్కువ చూస్తున్నాం మనము. అంటే బై బర్త్ కాకపోయినా ఈ గ్యాడ్జెట్ యూజ్ చేసి ఒక స్టేజ్లో వాళ్ళు చేరుకునే ఛాన్స్ ఉంటుందా ఈ ప్రాబ్లమ్స్కి? డెఫినెట్గా అండి, డెఫినెట్గా ఉంటుంది. ఇది ఈవెన్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓన్లీ చిల్డ్రన్. ఓకే, అంటే చిన్నపిల్లలు సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల పిల్లలనే కాదు. మనం చాలా న్యూసెస్ చూసాం ఈ మధ్య. ఏంటంటే 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఉన్న పిల్లలు ఎక్కువగా మొబైల్ చూడడం వల్ల, ఈ మధ్య రీల్స్ చూడడం వల్ల, అవర్స్ టుగెదర్ దానిపైన ఉండడం వల్ల వాళ్ళకి స్క్వింట్ ఐ రావడం కానివ్వండి, లేదంటే మళ్ళీ మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం కానివ్వండి, వాళ్ళు నిద్ర లేకుండా దాన్ని కంటిన్యూగా చూడడం వల్ల ఇలా సైకలాజికల్ ఇష్యూస్ అనేవి రావడం కానివ్వండి, ఇలా చాలా చూస్తున్నాం మనము. సో వర్చువల్ గ్యాడ్జెట్స్ ఆర్ నాట్ గుడ్, ఇట్స్ నాట్ దట్ సేఫ్. అంటే ఇది ఎంత మనకి హెల్ప్ఫుల్గా ఉందో అంతే మనల్ని ఏంటంటే అది పాడు చేస్తుంది కూడా, మన హెల్త్ని కూడా పాడు చేస్తుంది, మన లైఫ్ స్టైల్ని కూడా పాడు చేస్తుంది అది. ఓకే, మరో కాలర్ లావణ్య రెడీగా ఉన్నారు. నమస్కారం అండి లావణ్య గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం మేడం మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. మా పాప 8 years ఉందండి. చెప్పండి. అయితే వాళ్ళ నాన్నగారు ఆమె సంవత్సరం ఉన్నప్పుడు చనిపోయారు. అయితే వాళ్ళ డాడీకి చాలా అలవాటు ఉండామా. ఓకే అండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఆమె మన మాట వినదు, ఏది పడితే దాంతో కొట్టేస్తుంది. మనము బయట నించుంటే చూడనప్పుడు వెనక నుంచి వచ్చి తోసేస్తుంది. ఇష్టం వచ్చిన ఒక అన్నం తినిపిస్తే గ్యాస్ ఉండదు, ఆకలి అని అడగదు. ఒక్కొక్కసారి నాకు విరక్తి చెంది జాబ్ చేసుకోవాలన్నా, ఇంటి రెంట్ కట్టుకోవాలన్నా, కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు నేను జాబ్ చేసుకొని రెంట్ కట్టుకుంటేనే పాపని చూసుకోగలుగుతా. అయితే ఇప్పుడు ఆమె ఏమైతుందంటే ఆమెను చూసుకుంటుంటే జాబ్ ఉండదు, జాబ్ ఉంటే ఆమె చూసేవాళ్ళు లేదు. ఓకే అండి, మీరు పాప కొన్ని బిహేవియర్ ఇష్యూస్ అని చెప్పారు. మీరు వెనుక నుంచి వచ్చి తోయడము, మీకు ఐ కాంటాక్ట్ ఇవ్వలేకపోవడము, ఈవెన్ అన్నం తినడానికి కూడా ఇష్టపడలేకపోవడం అని అంటున్నారు. అండ్ పాప ఏజ్ వచ్చేసి మీరు 8 years అని అన్నారు. ఇవి కొన్ని ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ కొన్ని ఫీచర్స్ కనిపిస్తున్నాయి, అలాగే కొన్ని ఆర్టిస్టిక్ ఫీచర్స్ కూడా మనకి దీంట్లో కనిపిస్తున్నాయి. మనకి పాపని కంపల్సరీగా ఒకసారి ఒక రీహాబిలిటేటివ్ సైకాలజిస్ట్ దగ్గర కానివ్వండి, లేదంటే ఒక స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ దగ్గర కానివ్వండి, లేదంటే అర్లీ ఇంటర్వెన్షనిస్ట్ దగ్గర కానివ్వండి, మీరు తీసుకెళ్ళండి. పాపని ఒకసారి అసెస్మెంట్ చేయించండి. ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది ఫస్ట్ వెరిఫై చేయండి పాపతో. అది అయిపోయిన తర్వాత దానికి ట్రీట్మెంట్ అనేది కంపల్సరీగా చేయించండి. ఎందుకంటే 8 years అంటున్నారు కాబట్టి ఇంకొక 2-3 సంవత్సరాలే మీ చేతుల్లో ఉన్నాయి. సో పాపని ట్రీట్ చేసుకోవడం అతి ఉత్తమం అండి. ఇప్పుడు మీరు చెప్పారు కదండి స్పీచ్ థెరపీ ఇవన్నీ వన్స్ ఇచ్చిన తర్వాత కంప్లీట్ క్యూర్ అయిపోతారా పిల్లలు? ఇంకా మళ్ళీ ఒకసారి వెళ్ళాల్సిన పని ఉండదా? యా అండి, మనం హౌ లాంగ్ వీఆర్ టేకింగ్ థెరపీ అనేది దీంట్లో మ్యాటర్. కొన్ని కండిషన్స్లో వితిన్ 1 monthలో అనేది అయిపోతుంది. ఇప్పుడు కొన్ని పెద్దవాళ్ళలో కూడా మనము వాయిస్ థెరపీ అనేది ఇస్తాము, కొందరికి స్వాలోయింగ్ థెరపీ అనేది ఇస్తాము. ఇవి డిఫికల్టీస్ వాళ్ళ ప్రాబ్లమ్కి తగ్గట్టుగా ఇస్తాము. ఇది కండిషన్కి తగ్గట్టుగా ఉంటుంది మనకి. బట్ ఆ కోర్స్ కంప్లీట్ చేసేంత వరకు మనం ఉంటే కనుక ఎస్ డెఫినెట్లీ వాళ్ళు నియర్ టు నార్మల్ వచ్చే ఛాన్సెస్ అనేవి మనకి చాలా వరకు ఉన్నాయి. మనకి దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దాట్, కంపల్సరీగా నార్మల్ అయిపోతారు మనకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే కాజ్, దానికి ట్రీట్మెంట్, అలాగే పేరెంట్స్కి కూడా చాలా చక్కటి సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.